తులారాశి వారికి నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ గ్రహాలు ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాలు సంచరిస్తున్నటువంటి గోచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే పూర్వంతో పోల్చిన కొంత అనుకూలంగా ఉంటుంది ఈ పక్షం. వృత్తిలో మీరు సంతృప్తిగా కొనసాగుతారు. వ్యాపారం అనుకూలిస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. అయితే మీరు అనుకున్న మేర లాభాలు పొందకపోయినప్పటికీ పనులు సకాలంలో పూర్తి కావడం మూలకంగా కొంత సంతృప్తిని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పొదుపుపై మనస్సు నిలుపుతారు. అంటే ఆదాయము మీకు బాగా అనుకూలిస్తుంది, చేతిలో డబ్బు ఉంటుంది కనుక మీరు పొదుపుపై మనస్సు నిలుపుతారు. ఓవరాల్గా మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ పక్షంలో కనబడుతుంది. అయితే అనుకోకుండా వాహనముల రిపేర్లు, ఇంటి మరమ్మతులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ విషయంలో కానివ్వండి, మీ పిల్లల విషయంలో కానివ్వండి, వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కూడాను బాగా కలిసి వస్తాయి. ఆర్థికంగా మీరు ఈ పక్షంలో స్థిరత్వాన్ని పొందుతారు. ఇక ఆత్మీయులతో కొంత తగువులు కనబడుతున్నాయి కాబట్టి ఆత్మీయులతో కొంత జాగ్రత్తగా ఉండండి. నోటి దురుసనాన్ని మీరు కట్టడి చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. దైవ కార్యాలకు, శుభకార్యాలకు హాజరయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలను పెంపొందించుకోండి ముఖ్యంగా ఈ పక్షం లోపల. ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చదువు కొరకై మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి. భూతగాదాలు, వాహన తగాదాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి కాబట్టి భూమి కొనుగోలు విషయం లోపల, డాక్యుమెంటేషన్ విషయం లోపల, మీరు అడ్వాన్స్ ఇచ్చేటువంటి సమయం లోపల కూడాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు ముఖ్యంగా ఆలోచించి ఒప్పందాలు చేసుకోవడం చాలా మంచిది. వ్యవసాయదారులకు ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంది. పారిశ్రామికవేత్తలకు కూడాను బాగా సహాయకారిగా ఉంది ఈ పక్షం. ఇక ఉత్పాదన సంతృప్తికరంగానే ఉంటుంది, లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. దాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని పనిభారం పెరిగినప్పటికీ మీరు పనిని, అధికారులు, ఆఫీసర్లు మీకు అప్పజెప్పినటువంటి పనిని సంతోషంగా స్వీకరిస్తారు. తద్వారా మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఒక పక్కన. ఈ విధంగా తులారాశి వారికి ఈ పక్షంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా గురు భగవానుడు దశమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు గోచార రీత్యా. అయితే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత అనుకూలతను ఇచ్చినప్పటికీ దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం గనక గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మంచిది. గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రము దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తిని కొలవండి, స్తోత్ర పారాయణం చేయండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం.